సార్ అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గోబెల్స్ ప్రచారం చేయటంలో దిట్ట. అతను గోబెల్స్ అని హిట్లర్ ప్రభుత్వంలో ఒక ప్రచార శాఖ మంత్రి. ఆయన గోబెల్స్ అంటే అందరికీ కొంచెం వివరంగా తెలియజేస్తారు. ప్రచార శాఖ మంత్రి ఆయన వస్తున్నాడు. హిట్లర్ ఉన్నాడు. చిన్న బాంబు వేస్తే 100 పట్టణాలు లేచిపోతాయి, ఒక బాంబు వేస్తే సగం ప్రపంచం కొట్టుకుపోద్దని ప్రచారం చేస్తుంటాడు వీడదే. అక్కడే ఒక బాంబు వేస్తే ఒక కోడి కూడా చావదు అక్కడ. కానీ ఇలా ప్రచారం చేస్తుంటాడు అతను. ఉన్నవి లేని అన్ని ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే చాలామందికి తెలియదు గోబెల్స్ ప్రచారం అంటే అది. గోబెల్స్ అనేవాడు హిట్లర్ దగ్గర ప్రచార శాఖ మంత్రి. ప్రచారం చేస్తుంటాడు ఇట్లాగే. మన వాళ్ళు కూడా ఎన్నికల్లో కూడా కొంతమంది చేస్తుంటారు. కొండ మీద కోతిని తెస్తాను, అది తెస్తా. కొండ మీద కోతిని ఎక్కడ తెస్తాడు? ఇది చేస్తుంటాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు చాలా సహనశీలి. ఆయన చేయని తప్పుకు చాలా కాలంగా నింద భరిస్తూ ఉన్నాడు. ఆయన జాగ్రత్త పాత్రికేయులు ఒక్క మాట. చేయని తప్పుకు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 3 దశాబ్దాల నుంచి నింద భరిస్తూ ఉన్నాడు. ఏమిటా చేయని తప్పు? వెన్నుపోటు. చంద్రబాబు గారు వెన్నుపోటాడు. ఈ దిస్ మ్యాన్ గోబెల్స్. నేను అడుగుతున్నాను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, అవగాహన రాహిత్యులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలారా, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు కాదు. హీఈస్ అన్ ఎక్సలెంట్ ప్రొటెక్టర్. ఆయన ఆనాడు తెలుగుదేశం పార్టీ, ఒకసారి గుర్తు చేస్తున్నా, మీరు చెవులు రిక్కించి వినాలా, కళ్ళు తెరిచి నా వైపు చూడాలా, మీకు అర్థమవుతుంది. ఇక నోరెత్తరు. ఆయన్ని వెన్నుపోటు అంటానికి ధైర్యం చేయరు మీరు.